కొమ్మినేని శ్రీనివాస్కి బెయిల్ కండిషన్స్తో కూడిన బెయిల్. మంచి విషయం, బయటకు వచ్చారు జర్నలిస్ట్గా, మీడియా లీడ్గా. అంటే ఆ షో నిర్వహించుకోవడానికి ఆయనకున్న హక్కు, తద్వారా ప్రాథమిక హక్కును కాపాడుతామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మనం దాన్ని నిన్న కూడా మనం మాట్లాడాం. నిన్న సాయంత్రం ఆయన బయటకు వచ్చారు, నేను అది చూశాను, టెలికాస్ట్, లైవ్ టెలికాస్ట్. అంబటి రాంబాబు అలాగే సాక్షి విలేకరు ఒక ఆయన, వీళ్ళు వెళ్ళారు. ఎక్కువగా వైసీపీ వాళ్ళందరూ కూడా అక్కడ అయ్యారు. ఆయన వచ్చారు, కొంత ఉద్వేగానికి కూడా ఆయన గురయ్యారు. అప్పటికే మీడియా మిత్రులందరూ కూడా అక్కడ మైకులతో అదంతా ఉన్నారు. సో అంబటి రాంబాబు ఏమో అన్నారు, మీ స్టేచర్, మీ ఇమేజ్ ఇంకా పెరిగింది, మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదన్నట్టుగా ఆయన అన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు మటుకు జాగ్రత్తగా ఉన్నారు అక్కడ, ఎక్కువగా దాని ఏదో సెలబ్రేషన్ లాగానో ఇంకో విధంగా కాకుండా కొంత ఉద్వేగంలో ఉన్నారు. మీడియా అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, నాకు అంటే లోకల్ కోర్టు షరతులు పెడుతుందని చెప్పారు కదా, మీరు చెప్పి 4 షరతులు పెట్టారు వాళ్ళు. ఏంటనమాట, ఒకటి, ప్రతి 2-4 శనివారాల్లో ఇక్కడికి వచ్చి మా దగ్గర హాజరు వేయించుకోవాలి, అంటే ఉన్నారనేది మీరు చెప్పాలి. అదే తొల్లూరు పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలి. మూడవది, మీరు ఇల్లు మారేటైతే మాకు ఆ వివరాలు తెలియజేయాలి, అంటే మీ అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్ ఏదో దాని ఐడితో సహా మాకు ఇవ్వాలి. విదేశాలకు మటుకు వెళ్ళేట్టుంటే అనుమతి తీసుకొని వెళ్ళాలి. అంటే కొన్ని ఇంకోటి వ్యాఖ్యలు చేయకూడదు, ఈ దీని మీద కానీ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయకూడదు అన్నటువంటి అంశం చెప్పారు. షో చేసుకోవచ్చు, కానీ కొమ్మినేని అక్కడ చెప్పినట్టుగా నా అడ్వకేట్తో మా అడ్వకేట్తో మాట్లాడాక నేను ఏదైనా స్పందిస్తానని ఆయన అన్నారు. అది సరే ఉంది. ఇప్పుడు నేను చాలా విషయాలు మాట్లాడాను, ఇవి పర్వాలేదు, ఆయనకి ఏం లేదు అనుకునే వాళ్ళు ఉండొచ్చు, అది వివాదాస్పద వ్యాఖ్య అన్న వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు ఒక చర్చ అన్న తర్వాత, జర్నలిస్ట్ అన్న తర్వాత అనేక విషయాలు వస్తాయి. వివాదం కానిది ఏముంది వర్మ, అసలు కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా వివాదం కాకుండా ఉండే అవకాశం లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఆయన ఈ షో చేసుకోవచ్చు, చేసుకోమనే కదా సుప్రీంకోర్టు చెప్పింది. ఆయన మళ్ళీ షో చేస్తేనే సుప్రీంకోర్టు తీర్పు సార్థకం అవుతుంది, బెయిల్ కూడా సార్థకం అవుతుంది. కానీ మొన్నటి అనుభవం తర్వాత, అరెస్టు వీటన్నిటి తర్వాత ఆయన తగు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఎలాంటి అంశాలు ఎలా ఏ మేరకు మాట్లాడాలి అన్నది జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఇదేమీ ఎవరిని విమర్శించకుండా ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకండి, ఊరికే పొగడ్డానికే. కాబట్టి విమర్శ సమస్య కాదు ఇక్కడ. ఆ వ్యాఖ్యలు, ఆయన చేసిన ఆ కృష్ణరాజు వ్యాఖ్యలు, వాటిని సహించడం అన్నది ఇక్కడ సమస్యకు దారితీసింది. డోంట్ అలో అని సుప్రీంకోర్టు అదే మీతో అన్నది. నేను షో చేసుకోవచ్చు, హీ షుడ్ నాట్ స్పీక్ ఆర్ అలో ది మెంబర్స్ ఇన్ ది ప్యానల్ టు టాక్ అన్నారు. నన్ను పిలుస్తారు, నేను ఏం మాట్లాడుతానో మీకు ఎలా తెలుస్తుంది? ఇదే పెద్ద సమస్య అండి. ఒక మీడియా వ్యక్తులకు మటుకే, పైగా మీరు కూడా రెగ్యులర్ చేస్తుంటారు కూడా, మీ వంటి వ్యక్తులకి ఇది అర్థమవుతుంది. బట్ ఆయనకు బాగా అనుభవము, అన్ని శిబిరాలు కూడా చూసినవాడు కాబట్టి ఆరోగ్యం అవి జాగ్రత్తగా చూసుకొని ఈ నిబంధనల ప్రకారం చేస్తారని మనం ఆశించాలి. రెండోది, నా సూచన, వైసీపీ వాళ్ళు దీన్ని జర్నలిస్ట్ కోణంలో అన్నా చూడాలి, రాజకీయ కోణంలో అన్నా చూడాలి. ఈ రెండింటినీ కలగాపులగం చేస్తే మటుకు అది ఏమీ తీరం చేర్చదు. రాజకీయంగా ఇప్పుడు అంబటి రాంబాబు మీద ఏదైనా చేస్తే, లేదు ఇప్పుడు ఇందాక మనం మాట్లాడిన పేరు మిథున్ రెడ్డి, డిచేరెడ్డి, భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ రాజకీయ నాయకులు. ఆ కేసులు పాలనా సంబంధమైన వ్యవహారాలు, రాజకీయ సంబంధమైన వ్యవహారాలు, ఇది అలా వెళ్ళలేదు కదా. సుప్రీంకోర్టు రాజకీయ కోణంలో ఇవ్వలేదు. సో కాబట్టి ఆయన కూడా స్పందనలో కొంచెం ఆ జాగ్రత్త తీసుకుంటున్నారు, అది తీసుకోవడం కూడా మంచిదే. ఇంకోటేమో ఈ విద్వేషాలు, ఉద్రేకాలు పెరుగున్న రాష్ట్ర రాజకీయ వాతావరణంలో సంయమనం పాటించడం, అందరినీ కూడా ఏమనాలి, ఎవరు విమర్శలు తగ్గక్కలేదు, నాకే అలవాటు లేదు. కానీ అదే సమయంలో విమర్శగా ఉండడం తప్ప అది వివాదాస్పదం కాకుండా ఎలా చూడాలి అదే ఆలోచించాలి. ఎలా జరుగుతుందో ఆయన చూపించాలి. ఎందుకంటే వాళ్ళ యాజమాన్యం, ఆయన ఒకటైతే స్పష్టంగా చెప్తున్నారు, నిన్న కూడా చెప్పారు, వాళ్ళ యాజమాన్యము భారతీరెడ్డి గారు వాళ్ళకు కృతజ్ఞతలు అవన్నీ కూడా ఆయన చెప్తున్నారు. కాబట్టి యాజమాన్యం ఆయన కలిసి అది ఎలా నిర్వహించాలి, ఎలాంటి పరిమితులు లేదా ఎలాంటి పద్ధతులు పాటించాలి అవి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.